గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. హాయ్ హలో, నేను మీ నాగరాజ్ బైక్ సిటీని. ఎక్కడ ఉన్నాడు ఈ నాగరాజు? బాగా ఎక్కడ లేదండి. నా స్నేహితుడు అనంతపురం జిల్లా ఓడిసికి చెందిన నాగరాజు అంగోలా దేశ రాజధాని లువాండాలో వ్యాపారం చేస్తున్నాడు. ఫస్ట్ టైం రావడం, అది కూడా నా స్నేహితుడు నాగరాజు వల్ల ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయనతోనే నేను లువాండా ప్రాంతంలో, ఈ మెట్రోపాలిటన్ సిటీ ఇది మొత్తం కూడా ఈ అంగోలా దేశంలో 18 ప్రావిన్సెస్ ఉంటాయన్నమాట. ఇది దేశ రాజధాని లువాండా అనేది. కానీ ఇదంతా చూడొచ్చు, చాలా అభివృద్ధి చెందిందే అంగోలా దేశం అనుకోవచ్చు. ఏమీ లేదంటే చాలా పేదరికము. ఎలా ఉంటుందంటే, బడికి వెళ్ళాల్సిన ఏజ్లో చూడండి, ఇష్యూ పాలు ఇష్యూ ఇదంతా పెట్టుకొని పిల్లకాయలు, పాపలు, చిన్నపిల్లలు, ఇంత పేదరికం అనమాట ఇక్కడ ఉండే దేశము. చూద్దాం, ఈ 2 రోజులు నేను ఉంటాను కదా, కొన్ని ప్రాంతాలన్నీ కూడా మీకు చూపిస్తాను. నేను చూసిన తర్వాత మీరే జడ్జ్ చేయండి బాబు, లువాండా దేశం అనేది ఎలా ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎలా ఉంది ఈ ప్రాంతం అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పోర్టుకి వెళ్తున్నాను. పోర్టుకి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత మా ఫ్రెండ్ నాగరాజ్, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ మనం తినలేమండి. మా ఫ్రెండ్ ఇటు ఉన్నాడు కాబట్టి మా రాయలసీమ రుచులను వాళ్ళ ఇంట్లో చూడబోతున్నాను నేను. అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్దామని. ఓకే నాగరాజ్, వెళ్దామా? లువాండా మెట్రోపాలిటన్ సిటీ. ఇలా మనం ఇప్పుడు పోర్టుకి వెళ్తున్నాము. చూడొచ్చు మనం ఇదంతా కూడా. రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి. సిటీలో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే సిగ్నలింగ్, సిస్టమేటిక్ ఇదంతా కూడా. హారన్ కొట్టరండి ఇక్కడ. మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏమంటే, ఇంత ట్రాఫిక్లో ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళాల్సింది తప్పితే హారన్ కొట్టడము. మన ఊర్లో కొద్దిగా వెహికల్ అడ్డం వస్తే కుయ్యని కొడతాం కదా హారన్ ఉన్నా కూడా ఎప్పుడో ఎమర్జెన్సీ సమయంలో తప్పితే మామూలుగా చూడు. ఇప్పుడు అతను ఇలా ఓవర్టేక్ చేసిపోతున్నాడు కదా, అతను ఏ హారన్ కొట్టలేదు. అతను నేరుగా అతని దారిలో అతను వెళ్ళిపోతున్నాడు. అలా హారన్ అంటూ కొట్టేది ఉండదు. ప్రజెంట్ నేను లోడింగ్ కోసం వెళ్తుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇతర దేశాలు, భారతదేశం కావచ్చు, బ్రెజిల్, అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. అన్ని సరుకులు, అన్ని బట్టలు కావచ్చు, దుస్తులు కావచ్చు, ఇక్కడికి అవసరమయ్యే గుడ్డీలు కావచ్చు, శాచెట్లు కావచ్చు, ఇంకా దుస్తులు, చికెన్, మంటలు, చెప్పుకుంటుంది ప్రతి సుగంధ ద్రవ్యాలు A to Z ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. ఎక్కువగా బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంటారు సరుకులన్నీ కూడా. ఇక్కడ పోర్టు రోజుకి 3-4 ట్రక్కులు లోడ్ అయిపోతుంటాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా వచ్చే దిగుమతి సుంకం ద్వారా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక, ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా పోర్టు ఏరియాలంతా కూడా చాలా పెద్ద పోర్టు అన్నమాట. లువాండాలో చాలా ముఖ్య భూమిక పోషించే పోర్టు ఇది. పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన ఇంకా నీటి కొరత కూడా ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వమే నీటిని కూడా ఒక ప్రాంతం ఎక్కడ అక్కడ మొత్తం కూడా బోర్ వేసి అక్కడ నీటి సరఫరా చేయాలి. అంత కష్టంగా ఉంటుంది. కానీ మన చూడాలి మాత్రం ఎక్కుతుంది. బురద నీళ్ళలోనే ఆ పిల్లలంతా స్నానం మనల్ని చూడగానే పరిగెత్తారు. వాళ్ళు ఎవరు వచ్చారు పట్టుకోవడానికి పరిగెత్తారు. స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో ఎలాంటి దుర్భర పరిస్థితి ఉంది ఇక్కడ అనేది మనం చూడాలి. అంతా కూడా చూడు, మొత్తం కూడా దేశ భవిష్యత్తు ఎప్పుడు ఎవరు ఎలా మారుస్తారో మనం కూడా చూడాలి. నీళ్ళ సమస్య గురించి విన్నాం కదా. ఇప్పుడు చూడండి, ఆ నీళ్ళ సమస్య ఎలా మన కంటికి ప్రతిబింబిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆ వచ్చే కొద్దిపాటి నీళ్ళతో అందరూ కలిసికట్టుగా ఉంటూ కూడా టబ్బులలో అంతా కూడా నీళ్లు పట్టుకొని ఇక్కడ గుడ్డలు ఎత్తుకుంటున్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి ఉంటుంది ఇక్కడ చూడండి. మన భారతదేశం కూడా చాలా చోట్ల నీటి కొరత ఉంటుంది. మరి ఇంత దారుణమైన నీటి కొరత అయితే మన దేశంలో ఉండదు. కానీ ఇక్కడ ఎంతటి దుర్భర పరిస్థితి ఉందో వీళ్ళని చూసి అర్థం చేసుకోవచ్చు మనము. మొత్తం కూడా అందరూ కూడా ఒక చోటుకి అయితే గుడ్డలు ఎత్తుకుంటాము. మొత్తం కూడా ఇది దారుణమైన పరిస్థితి. ఇది చూస్తే మనం 40-50 సంవత్సరాల క్రితం కూడా భారతదేశం, నాకు తెలిసి ఒక 40 సంవత్సరాలు కాకుండా 20-30 సంవత్సరాల క్రితం కూడా భారతదేశం ఇంతకంటే ఎక్కువ డెవలప్ చెంది ఉండింది అనేది మనము గుర్తు చేసుకోవచ్చు. ఇంత చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి.
గురించి ఇప్పటికీ కూడా రేకుల షెడ్లలోనే నివాసం ఉంటున్నారు. కొండ ప్రాంతాలంతా కూడా మన దేశం కూడా చాలా ప్రాంతాలు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు, తెలంగాణలో కొండ ప్రాంతాలు నీళ్ళు ఉన్నా కూడా బాగా మిద్దెలు, బాగా డూప్లెక్స్ హౌస్లు మిద్దెలు కట్టుకొని ఉండేది చూస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఎక్కడ చూసామంతా రేకుల షెడ్లు అంతా కూడా ఒక స్లమ్స్ అన్నమాట. అంటే మురికి వాడలను తరిపించే విధంగా ఇక్కడంతా కూడా ఈ ప్రాంతాలన్నీ ఉన్నా కూడా, అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ లువాండాలో కొంత ప్రాంతం మాత్రమే డెవలప్ చెందిన కూడా ఆ డెవలప్మెంట్ ఏరియాలో కూడా చైనీసు, ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కడైతే ఈ లువాండా అంటే ఈ అంగోలా పౌరులు కావచ్చు, అంగోలా ప్రజలు నివాసం ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి మురికి వాడల్లోనే నివసిస్తున్నారంటే గిన ఈ దేశం ఎంత వెనకబాటుతనానికి గురవుతోంది, ఏంటి పరిస్థితి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్ళకి అంత అయితే ఉపాధి కలుగుతోంది అంటే గిన మన భారతదేశానికి సంబంధించిన చాలా రాష్ట్రాల నుంచి, అంటే రాజస్థాన్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఇతర ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల కొంత ఉపాధి కలుగుతుంది. ఇంకా చైనా వాళ్ళు ఇక్కడికి రావడంతో చాలా ఆక్యుపై చేసేసారు వాళ్ళంతా కూడా. ఇక్కడ వాళ్ళు చేస్తున్న కొన్ని డెవలప్మెంట్స్ వల్ల కూడా కొంత ఉపాధి కలుగుతుంది. ఇక్కడ వాళ్ళే అంటే ఈ అంగోలా దేశానికి సంబంధించిన వాళ్ళే, ఈ లువాండా మెట్రోపాలిటన్ సిటీకి చెందిన వారు కూడా పెద్ద వ్యాపారస్తులు కాదు. వాళ్ళందరూ కూడా కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితిని చూస్తే. మనం చూద్దాం ఇంకా ఎన్ని సంవత్సరాలకు ఈ దేశము, ఈ కంట్రీ అభివృద్ధి చెందుతుందో అనేది కూడా మనం చూద్దాం. లువాండా సిటీ అంటే అంగోలా దేశం లువాండా సిటీలో తిరిగాం కదా మనం అంతా కూడా. కానీ మొత్తం స్లమ్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి నా మిత్రుడు ఇదే కాలేజీలో అంటే విలాస్లో రెంట్కుంటున్నాడు, అద్దెకుంటున్నాడు ఇక్కడ. అంటే వ్యాపార నిమిత్తం అంగోలాకి దాదాపు 15 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడే ఉంటున్నారు వ్యాపారులు. అప్పుడప్పుడు స్వగ్రామానికి అంటే భారతదేశానికి వస్తుంటారు, వచ్చి సొంత ఊరికి వచ్చేవాడిని కలిసి వెళ్తుంటారు. నేను కలుద్దామని ఇక్కడికి వచ్చాను. నేను వీరింట్లోకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత నోటి రుచి చనిపోయి 2 రోజులు అయింది. ఇక్కడ అన్ని బన్నులు తప్పితే ఏం తినడం లేదు ఇక్కడ. ఇంటికి వెళ్తున్నాం, మన ఇండియన్ ఫుడ్, అందులోనూ మన రాయలసీమ రుచులు చూద్దాం. ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి మా సిస్టర్ ఇంట్లో ఏం చేస్తున్నారు చూద్దాం, వండాలి. ఓకేనా, రండి. ఇక్కడ ఉన్న వెహికల్ నా మిత్రుడిదే. ఇక్కడ కరెన్సీలో 7 లక్షలు అంట రెంటు. మన ఇండియన్ కరెన్సీలో 1.5 లక్షలు. వామో, ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నాను. ఓడిసి బాబా గారిని పెట్టుకున్నారు. ఆయన ఇరువెలుపుగా కొలుస్తుంటారు నాగరాజు గారు. ఇంట్లోకి వచ్చేసానండి. ఇల్లు చూద్దాం ఒకసారి. ఇది అంటే మన ఇండియన్ కరెన్సీలో 1.5 లక్షలు అంట. మన ఇండియన్ కరెన్సీ 1.5 లక్షలకి ఎలాంటి ప్లాట్ హైదరాబాద్లో 50,000 పెట్టినా, ఇంకా 1 లక్ష రూపాయలు అంటే అద్భుతమైన గ్రేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ వస్తుంది కదా, 5 బెడెడ్ ప్లాట్. ఇది ఒక హాల్ అండి, చిన్న హాలు. ఇలా మనం నడుచుకుంటూ పోతే ఇదేంటిది, ఇది ఒక వాష్రూమ్. ఓకేనా, దీని తర్వాత ఇది ఒక బెడ్రూమ్. చిన్నగా ఉందండి, చాలా చిన్న బెడ్రూమ్. మళ్ళా ఇలా వస్తే ఇది ఒక స్టోర్ రూమ్ కమ్ బెడ్రూమ్ అనుకోవచ్చు అండి. ఇక్కడ సూట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, దీన్ని సూట్ అనుకోవచ్చు. ఇది ఇక ఇది ఒక వాష్రూము, ఏంట కమోడ్స్, ఇవన్నీ కూడా ఇంత అండి. ఇలా పోతే ముఖ్యమైన ఘట్టము. ఓకేనా, మా సిస్టర్ ప్రశాంతంగా ఉండేది ఎక్కడో చూద్దాము. కిచెన్ ఏమో ఇదే ముఖ్యమైన ఘట్టము. మన దగ్గర మోడర్న్ కిచెన్ అంటాం కదా, అంత మోడర్న్ లేదు, బాగానే ఉంది చూడడానికి. చూడండి, అబ్బా ఇక్కడంతా కూడా ఏమేమో చేసి పెట్టారు. టమోటాలు, టమోటా. మరి ఇది ఓడిసి టమోటానా అంటే లువాండా టమోటానా? అమ్మ ఏ టమోటా ఇది? బెంగళూరు టమోటా. సరే, దీని ముందు మనం మర్చిపోయి మనం బాగున్నారమ్మా, బాగున్నారని ఏమంటారమ్మా లువాండాలో ఇక్కడ? కదిరి. ఇక్కడ వంట మాస్టర్ కదిరి నుంచి వచ్చాడు. ఏం పేరు? రియాజ్. కదిరి వంట మాస్టర్. ఇక్కడ వచ్చి ఈయన పాకం మీద అంతా కూడా. ఓకే, చూడండి అంతా మోడర్న్ కిచెన్. గ్యాస్ స్టవ్, ఓవెన్ కూడా ఉందండి కింద. దీనికి అంతా మిక్స్ అయి వచ్చింది బాగా. కింద నుంచి చూడండి అంతా కూడా ఒకటే మిక్స్ అయి వచ్చింది ఓవెన్. అమ్మా, ఇక్కడికి వచ్చారు కదా మీరు,
లువాండా ఫుడ్ వండుతారు ఇక్కడ, మన ఓడిసి ఫుడ్ అనంతపురం జిల్లా ఓడిసి ఫుడ్ వండుతారు. మీ ఆయన తిండా ఇక్కడ ఫుడ్? ఇక్కడ తినడు. ఫుడ్ అంతా మందే కదా మీరు తినేది? ఎలా తెస్తారు ఈ సరుకులు? ఉంది కష్టం కదా, మసాలా దినుసులు ఇవన్నీ. కొన్ని ఇండియా నుంచి తెచ్చుకుంటుంటాం మేము. సంతోషం అమ్మా. చాలా హ్యాపీగా మంచి వెంటిలేషన్. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఆడుతుంది, చిన్న స్విమ్మింగ్ పూల్ ఒకటి. బాగా పొద్దున హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక కమ్యూనిటీ. ఇది 1,50,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ. ఇక్కడ కరెన్సీ 7 లక్షల రూపాయలంట. అమ్మో అమ్మో అమ్మో, అసలు కష్టం కదా ఎంత అంటే. ప్రపంచ దేశాలలోనే చాలా కాస్ట్లీ సిటీ ఈ లువాండా, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఓకే నారాయణ, ఎలా ఉన్నావు? ఏం కదా ఓడిసికి సంఘటనకి రామని చాలా సార్లు పిలిచాను నన్ను. అనంతపురంలో నేను ఉన్నప్పుడు, అన్న ఇండియాకి వచ్చాను, ఓడిసికి రాన్న సంఘటన తింటాం ఫామ్ హౌస్ లో అని. ఓడిసికి అయితే పోలేదు కానీ నేను లువాండాకి అయితే వచ్చానండి. ఎంత ప్రేమ ఉంటే ఇంత దూరం వస్తుంది. ఎలా ఉంది ఇక్కడ బిజినెస్? బాగుందా? హ్యాపీ అంతా? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వచ్చింది? 10 ఏళ్ళు. బాగా ఇక్కడ భాష కూడా బాగా నేర్చుకున్నాను. పోర్చుగీస్ భాష కూడా అంతా హ్యాపీ అంతా కూడా. చాలా రెంట్ ఎక్కువ కదా? రెంట్ ఎక్కువ. ఒక కొనేసి ఉండొచ్చు కదా నువ్వు, ఒక అపార్ట్మెంట్ ఏదైనా ఒక ఫ్లాట్ అంటే చాలా మిలియన్లు అవుతుంది ఇక్కడ. ఓకే, మన దాంట్లో 1.5 కోటి దాకా అవుతుంది. మనకు 1.5 కోటి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనవసరం. అదే బిజినెస్ మీద పెట్టుకున్నాం. ఆ బిజినెస్ మీద పెడితే దాని వ్యాపారాలు వచ్చి దాంట్లో రెంట్ కట్టుకుంటాము. ఈ లువాండా అంటే ఈ అంగోలా దేశంలో ఇష్టంగా తినే ఫుడ్ ఏది ఇక్కడ మామూలుగా? ఫోంజు తింటారు. ఫోంజు అంటే మన పౌడర్ తో తయారు చేస్తారు. దాంట్లో బియ్యం వేసేసి కొద్దిగా లైట్ గా పౌడర్ వేసి కలిపి సంగట్లాగా చేస్తారు. ఓకే, మనం సంగటి అంటాము, ఇక్కడ ఫూంజ్ అంటారు. ఓకే, అది ఇష్టంగా చేసుకొని తింటారు. దాంట్లో చికెన్ అట్లా చేసుకొని ఆకుకూరలను వేసుకొని ఫూంజ్ తింటారు. మీకు అవి కూడా చూపిస్తాను. అవి కూడా బయటకు పోదాం. బయటికి ఫోన్స్ అంటే చూద్దాము. ఇకపోతే ఇక్కడ కరెన్సీని క్వాంజ్ అంటారు అనమాట. అంటే డాలరు ఇప్పుడు మనం చాలా విన్నాం కదా. ఇక్కడ మాత్రం కరెన్సీని క్వాంజా ఈ దేశ కరెన్సీ పేరు క్వాంజా. ఐఎస్టీ నోట్ ఎంత? 5,000 ఉంది. ఈ దేశ మాజీ ప్రధానినా, ఇప్పుడు కొత్త ప్రధాని వచ్చాడు ఈ దేశానికి, మాజీ ప్రధాని. ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చింది కూడా ఈయనేనట. ఇవన్నీ చూపిస్తుంటే నాకు ఎంత ఆనందం ఉంది అసలు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, కొన్ని దేశాలకు వెళ్తే, నేను సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇక్కడికి వెళ్తున్నా, మన రూపాయికి పెద్ద వాల్యూ ఉండదండి అక్కడ. ఏదో పిచ్చోని చూపిస్తాం మన రూపాయలు ఇస్తే, అదంతా కూడా దీరమ్స్, డాలర్స్, సింగపూర్ డాలరు ఇవన్నీ చూసి మనకు అసలు లెక్కలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రూపీ వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ అసలుకి 7 లక్షల రూపాయలు ఇక్కడ కరెన్సీ పెడితే మన దాంట్లో 1,50,000. అంటే మన రూపీ వాల్యూ ఎంత గొప్పగా ఉంది. మన ఒక భారతీయుడిగా నా రూపీ వాల్యూ ఇక్కడ ఎంతో ఎక్కువగా కనిపించినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దేశానికి వచ్చి మన అక్కడి రూపీ వాల్యూ ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇలాంటి దేశంలో వచ్చిన మిత్రుడు స్థిరపడి వ్యాపారం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చి ఓకే, ఇల్లు చూసాం కదా, నా స్నేహితుడు ఇల్లు చూసాము, అంతా చూసాము. ఇప్పుడు నా స్నేహితుడు యొక్క వ్యాపార సామ్రాజ్యం ఇక్కడ. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత అది ఏ ఫ్యాక్టరీ, ఏం వ్యాపారం చేస్తున్నాం చూసి ఫ్యాక్టరీకి వెళ్తున్నాం మనము. ఒకసారి నాతో పాటు మీరు కూడా ఫ్యాక్టరీకి వచ్చేయండి, చూద్దాం. అక్కడ పోయినా ఆ ఫ్యాక్టరీని కూడా చూపిస్తాను మీకు. వచ్చేసాం ఫ్యాక్టరీ దగ్గరికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఫ్యాక్టరీ, ఏం బిజినెస్ అనేది మీకు చూపిస్తాను నేను. నాగరాజు గారి గురించి మీకు ఇంతకుముందు చెప్పాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా. ఆయన సోదరుడు నటరాజు కూడా ఇక్కడే అన్నతో పాటు ఇదే బిజినెస్. ఇదే అంటే అసలు బిజినెస్ చెప్పాయి అంటారు కదా, ఏం లేదంటే లిక్కర్ బిజినెస్.
వ్యాపారానికి సంబంధించిన ఈ సెక్షన్ అంతా కూడా ఇది మొత్తం ఉంటుంది. ఇది ప్రాసెస్ విస్కీ ప్రాసెస్. ఇందులో షుగర్ వేసిన తర్వాత ఇదంతా షుగర్ అంతా ఇక్కడ కరిగిన తర్వాత ఇక్కడ ఈ ట్యాంకులోకి వస్తుంది. ఈ ట్యాంకులోకి వచ్చిన తర్వాత దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత కావాలో పెట్టుకొని షుగర్ ప్లస్ ఆల్కహాల్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లేవర్స్ ఏ ఫ్లేవర్స్ కావాలి ఏంటని ఆ ఫ్లేవర్ మిక్స్ చేసిన తర్వాత మనకు అక్కడికి వెళ్ళి ఆ నుంచి అంటే ఇలా ఫ్లేవర్స్ని బట్టి అంటే ఇప్పుడు మనకు రెడ్ లేబుల్ తాగాలనుకున్న వాళ్ళకి ఆ రెడ్ లేబుల్ టేస్ట్ వచ్చేది వస్తుంది ఇక్కడ వస్తుంది. మనం చేసుకునే ఫ్లేవర్స్ బట్టి మనం బనానా ఫ్లేవర్ కావాలో బనానా వస్తుంది, ఎనర్జీ ఫ్లేవర్ ఎనర్జీ వస్తుంది, జిన్ను ఫ్లేవర్ వస్తుంది. మనకి ఏ కావాలంటే తయారు చేసుకోవచ్చు. మన చేతుల్లో పని ఏది కావాలంటే అది తయారు చేసుకోవడం ఇలా ఇచ్చేయడం అన్నమాట. ద్వారా ఈ ప్యాకెట్ బయట టెట్రా ప్యాకెట్ ఈ టెట్రా ప్యాకెట్ బయటకు వచ్చి అందులో బాక్స్లోకి వచ్చి కంటైనర్ల ద్వారా బయటికి రవాణా చేస్తున్నాం. ఇక్కడే మొత్తం బాటిల్ అంతా కూడా ఇక్కడ చూడండి మొత్తం కూడా వాటర్ అవన్నీ కూడా ఇక్కడ బాటిల్ అంతా బాటిల్ 90 ml అనుకుంటా. 90 ml అయితే 90 ml. ఇది మన ఏపీలో ఒక బ్రాండ్ తీసుకోవాలనుకుంటాం. అలాంటి బ్రాండ్ ఇది ఒక బ్రాండ్ అనేవారు. అలాంటి బ్రాండ్ అనుకుంటాం. స్పిరిట్ ఈ స్పిరిట్ లువాండా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇక్కడ దిగుమతి అవుతుంది. ఇట్లా దీంట్లో దానికి గుండెలా నాలుగు స్పిరిట్ ఇస్తేనే ఇక్కడ తయారు చేయగలుగుతారు. అంతా కూడా స్టాక్ అక్కడ నుంచి ఇక్కడ చూసాము. ఎన్ని డ్రమ్ములు ఉన్నాయి, 100 డ్రమ్ములు ఉన్నాయి. గట్టిగా కొడితే 10 రోజులు అయిపోతుందండి స్పిరిట్. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది అసలు. ఇక్కడ టెట్రా ఫ్యాక్టరీలో వచ్చి బాటిల్స్ ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తారు? హైదరాబాద్ నుంచి. ఎంత ఆనందం చూడు. ఇక్కడ తయారయ్యే టెట్రా ప్యాకెట్ అంటే లిక్కర్ యొక్క ప్యాకెట్లు మన హైదరాబాదు బెంగళూరు అంటే ఎటు వెళ్ళినా మన భారతదేశం నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అంటే ఒక భారతీయుడు కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేస్తున్న మన భారతదేశం నుంచి మెటీరియల్ అయితే దిగుమతి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే కాకుండా మరి ఇక్కడ పోతే ఇప్పుడు ఈ టెట్రా ప్యాకెట్ల స్థానంలో బాటిల్స్ బిజినెస్లోకి వచ్చారు. ఇప్పుడు బాటిల్స్ ఇక్కడ తయారు చేయాలనేసి టెట్రా ప్యాకెట్లను ఈ గవర్నమెంట్ రాను కొద్దిగా తగ్గిస్తోంది. తద్వారా ఇప్పుడు బాటిల్స్ 90 ml బాటిల్స్ కూడా ఈ బాటిల్స్ కూడా మన ఇండియా నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు అనమాట. ఈ మొత్తం కూడా ఈ మన ఇండియా బాటిల్స్లో లువాండా లిక్కర్ నింపి ఇక్కడ ప్రావిన్సెస్ కన్నా కూడా సరఫరా చేస్తున్నారు. ఈ బాటిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఢిల్లీ, మన భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈ బాటిల్స్ కూడా దిగుమతి చేసుకుంటున్నారు. చాలా ఆనందం అసలుకి. ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ తాను 10 రూపాయలు సంపాదించుకుంటూ మన భారతదేశం నుంచి ఇవన్నీ దిగుమతి చేసుకుంటూ స్పిరిట్, బాటిల్స్, టెట్రా ప్యాకెట్లకు సంబంధించిన ఆ శాచెట్స్ అన్ని దిగుమతి చేసుకుంటూ భారతదేశానికి కూడా తన వంతుగా కొంత ఆదాయాన్ని అయితే ఇస్తున్నారు అన్నమాట. అప్రిషియేట్ చేయాలి కదా మన నాగరాజు గారిని. ఈ ఫ్యాక్టరీలో ఎన్ని స్పిరిట్ డ్రమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గట్టిగా కొడితే 10 రోజులు అయిపోతుంది అనమాట. ఈ స్పిరిట్ ఎంత కాలం ఉంటే అంత కాలము వర్క్ 24 hours డే అండ్ నైట్ మిషనరీస్ ఆడుతుంటాయి. ఇది చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున స్టాక్ ఉంది డ్రమ్ములు. ఇదే అంగోలా దేశము. అంగోలా ఆ దేశ ఫ్లాగ్ కూడా చూడు. మొత్తం ఈ దేశంలో మన దగ్గర రాష్ట్రాలు అంటాం కదా, ఇక్కడ 18 ప్రావిన్సెస్. అంగోలా దేశ రాజధాని లువాండా.
అంటే ఈ లువాండా సిటీ. మొత్తము అంగోలా దేశ జనాభా తీసుకుంటే 9.2 మిలియన్, అంటే దాదాపు 92 లక్షలు. ఇందులో లువాండా సిటీ మెట్రోపాలిటన్ సిటీలో దాదాపు 40 లక్షల మంది ఇక్కడ నివాసం ఉంటారన్నమాట. ఈ దేశ అంటే అంగోలా దేశం యొక్క ఏడాది బడ్జెట్ తీసుకుంటే 28,000 కోట్లు, దాదాపు 28,000 కోట్లు ఉంటుంది అనేది నాకు తెలిసిన సంగతి. మన భారతదేశానికి తెలుసు కదా, మనకు ఏడాది బడ్జెట్ ఎంతో 49 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశ ఏడాది బడ్జెట్ అయితే ఇక్కడ 28,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఈ దేశంలో అంటే 92 లక్షల మంది జనాభా ఉంటే మొత్తం కూడా చాలా మాస్ అనమాట. అంతేగా కల్చర్, ఇక్కడ కల్చర్ అంతా కూడా అంటే మనుషుల్లో ఇంకా నాలెడ్జ్ కావచ్చు, ఇది కావచ్చు, ఇంకా ఏం డెవలప్ కాలేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా స్లమ్స్ కూడా ఉంటుంది. చాలా పేద దేశము, ప్రపంచంలోనే హై ఎక్స్పెన్సివ్ గల దేశం ఇదే. ఇక్కడ ఈ లువాండాలోనే ఎక్కువ మనం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ పేదరికం కూడా ఎక్కువ ఉంటుంది. కేవలం ఒక బన్ను అంటే ఒక బ్రెడ్, ఇంత కూల్ డ్రింక్ ఇస్తే చాలు వాళ్ళు పనులు వచ్చి చేసిపోతుంటారు. అంటే కేవలము పొట్ట నింపుకోవడానికి బ్రెడ్ మీదే ఆధారపడి, బ్రెడ్ కూల్ డ్రింక్ మీదే ఆధారపడి ఉంటారంటే వాళ్ళ యొక్క పరిస్థితి మనము ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ భూమిలో మనము బోర్వెల్ వేస్తున్నా కూడా 100 మీటర్లలోనే మనకి క్రూడాయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు వచ్చేసి ఈ అంగోలా దేశంలో క్రూడాయిల్ 100 అడుగుల లోపలే క్రూడాయిల్ పడుతుంది. ఇక్కడ నుంచి వచ్చే క్రూడాయిల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అందుకే ఇక్కడ డీజిల్ ప్రస్తుతం ఉన్న ధర 20 రూపాయలు అయితే పెట్రోల్ 30 రూపాయలు ఉంది. ఇక్కడ మన దగ్గర 109, మన దగ్గర నాకు తెలుసు ఏపీలో 109 అంటే డీజిల్ 99 రూపాయలు ఉంది. ఇక్కడ 20 రూపాయలు డీజిల్, 30 రూపాయలు పెట్రోల్. ఈ క్రూడాయిల్ తర్వాత ఇక్కడ డైమండ్ మైనింగ్, వజ్రాల గనులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా గనులను తవ్వి ఆ వజ్రాలను ఇతర దేశాలకు పంపించి అక్కడ ప్రాసెస్ చేస్తారు. అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ఆదాయం కూడా ఉంది. దాంతోపాటు మూడవది ఇక్కడ దిగుమతి సుంకం ఎక్కువ. చాలా పెద్ద పోర్ట్ ఉంటుంది, లువాండాలో పెద్ద పోర్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఇతర దేశాల నుంచి. ఇప్పుడు నేను చెప్పానైతే మా ఫ్రెండ్ ఇక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు, అతను కూడా అక్కడ నుంచి ఆల్కహాల్ మొత్తం కూడా అంటే స్పిరిట్ అది దిగుమతి చేసుకోండి. ఇండియా, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి దిగుమతి A to Z ఇక్కడికి దిగుమతి చేసుకోవడమే. ఇక్కడ ప్రధానంగా దొరికేది ఏంటి మనకు? క్రూడాయిలు, డైమండ్స్, ఇక్కడే మొత్తం మైనింగ్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత వీటి మీద బేస్ అయ్యే మన ఇక్కడ ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. దాని బడ్జెట్ కూడా దీనికి సంబంధించి ఉంటుంది అన్నమాట. కేవలం బ్రెడ్ ముక్క కోసమే ఇక్కడ వచ్చి పనులు చేస్తారంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఈ లువాండా మెట్రోపాలిటన్ సిటీలో హైఫైగా ఉంటుంది అనుకుంటారు. అంత సిటీలో నా ప్రాంతాలు హైఫైగా ఉంటాయి, కానీ ఇలాంటి మురికివాడ లాంటి ప్రాంతాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది బార్ అండ్ రెస్టారెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవే బార్ అండ్ రెస్టారెంట్లు. చూడండి, బీర్ ఉందే మరి దీని ధర ఎంత? ఈ బీర్ ధర ప్రైస్ 350 క్వాంజాలు ఇక్కడ. అంటే ఇది బియర్ నోకాల్ 25 రూపాయలు ఇండియాలో. ఇక్కడ 300 క్వాంజాలు. ఇక్కడ కరెన్సీలో 300 క్వాంజాలు అంటే ఇండియన్ కరెన్సీలో 25 రూపాయలు అనమాట. ఈ బియర్ 25 రూపాయలు పడుతుంది. 300 ml ఇది ఇక్కడ సరదాగా అందరు కూర్చొని బీర్లు తాకుండా ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా? ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో కూర్చొని తాగే మందు బాబులకు ఇక్కడ శనక్కాయలు, ఈ శనక్కాయలు కూడా ఈమె అమ్ముతూ తిరుగుతుంటది. ఈమెతో శనక్కాయలు తీసుకొని మద్యం ప్రియులు అంటే మద్యంలోకి మామూలుగా వేరుశనగ తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్తుంటారు చాలా మంది వైద్యులు కూడా. అలాంటి చిట్కాలు ఇక్కడ పాటిస్తున్నారేమో. ఇక్కడ ఈ మురికివాడలు ఎక్కువ అంటే ధనవంతులు ఉన్న ప్రాంతాల్లో కొన్ని మాల్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మాల్స్కి వెళ్ళి పర్చేస్ చేస్తుంటారు. ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. చూడండి, టమాటా ఇప్పుడు మన ఇండియాలో అంటే అనంతపురంలో 100 కేజీలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎంతో తెలియదు. ఇక్కడ ఇది ఎంత అని అడగండి. ఇది 100 రూపాయలు ఒక కుప్ప, 100 రూపాయలు, 200 అంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక కుప్ప 100 క్వాంజాలు. ఇది
వచ్చేసి 200 క్వాంటాలు, అంటే మనకు దాదాపు 9 నుంచి 10 రూపాయలు అది పడితే ఇది వచ్చి దాదాపు 18 నుంచి 20 రూపాయలు ఇది పడుతుంది మనకు, మన ఇండియన్ కరెన్సీలో. ఇది మొత్తం కూడా ఇదంతా చూడండి. వీళ్ళందరూ చూడండి ఇక్కడ ఈ అంగళ్ళ దగ్గర ఇదంతా ఉండే పిల్లలు వీళ్ళందరూ కూడా పాపం ఎలా ఉన్నారు, పేదరికం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఎంత మొత్తం కూడా కష్టం చేసుకొని ఉండేవాళ్ళే. ఇక్కడ ఏమి ఉన్నా లేక నీళ్లు తక్కువ తాగుతారు, కూల్ డ్రింక్ ఎక్కువ తాగుతారు. అందుకే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ పెట్టారు ఇక్కడ. మొత్తం ఆడ కూడా కూల్ డ్రింక్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువ, మన భారతదేశం నుంచి వచ్చిన వారు ఎక్కువగా కూడా కూల్ డ్రింక్ ఫ్యాక్టరీస్ పెట్టారు. నీళ్లు తాగకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు కూల్ డ్రింక్స్ మంచికైనా చెడుకైనా కూల్ డ్రింక్స్ తాగడం అనేది ఇక్కడ పరిపాటి. పొద్దున్న లేస్తే కూల్ డ్రింక్, అంటే టీ కాఫీలు అనేది వీళ్ళకి తెలియదు. మన టీ హోటల్ చాయ్ కాఫీలు దొరకవు ఇక్కడ, ఓన్లీ కూల్ డ్రింక్సే దొరుకుతాయి ఇక్కడ. కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతుంటారు ఇక్కడ అంతా కూడా. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా చూపిస్తాను నేను. లువాండా ప్రజలు అంటే అంగోలా ప్రజలు ప్రతిరోజు కూడా ఇష్టంగా తినే మన దగ్గర రాగి సంగటి, జొన్న సంగటి తింటారు కదా, రాయలసీమ ఎక్కువ రాగి సంగటి కదా, అలా ఇది పూంజ్ అంటారన్నమాట. దీని యొక్క పూంజ్ అనేది అంటే కార్న్ పొడి. ఇది ఈ ముద్దలాగా తయారు చేసిన తర్వాత ఈ ముద్దను చికెన్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, చికెన్ అంతా వేసి వండిన కర్రీతో దీన్ని చాలా ఇష్టంగా, అంటే మన భాషలో లొట్టలు వేసుకుంటూ తింటూ అలా ఆ రుచిని ఆస్వాదిస్తున్నారు ఇక్కడ ప్రజలంతా కూడా. ఎలా చూపిస్తున్నారు ఎలా తిట్టుకున్నారు అంతా కూడా. వీళ్ళందరికీ మేము ఇప్పుడు ఫారినర్స్ అనమాట. చూడండి, ముద్ద, చేపల కర్రీ, అంటే శనక్కాయలు, గ్రౌండ్ శనక్కాయలు, ఆకుకూర కర్రీ అంతా ఉంది. చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్, చికెన్ మటన్ అలా ఫేమస్ అనమాట. పూంజ్ అనే ఈ ముద్ద, ఈ రోజు చికెన్, ఫిష్ కర్రీ, ఆకుకూరలు కలిపి తినే ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈ మార్కెట్ అమ్ముతున్నారు ఈ కాయలు చూసారు కదా. ఈ కాయలు ఎందుకు పడుతుందంటే ఇవి బాగా నూరి ఇవి చూర్ణం లాగా చేసి హెయిర్ కి బాగా అంటించుకుంటారు, కలస్తామని చేసి హెయిర్ ఫాల్ తగ్గుతుందంట. మరి హెయిర్ కాయలు అర్థం కాదు, హెయిర్ ఫాల్ తగ్గడం కోసము ఈ కాయలు వాడాలంట. బాగా ఎన్నైనా నూరి చూర్ణం చేసుకొని హెయిర్ పట్టించిన తర్వాత బాగా మన కుక్కుడుకాయ ఎలా చేసుకుంటామో అలాగా చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ భారీగా తగ్గుతుంది, హెయిర్స్ కూడా బాగా పెరుగుతాయంట. మన దగ్గర ఇప్పుడు సెలూన్ షాప్స్ ఎక్కువ స్పా సెంటర్లు అలా పెట్టేశారు కదా. ఇది ఒక సెలూన్ షాప్ కూడా చూడు. దువ్వెనకు బ్లేడ్ పెట్టి అలా చేస్తున్నారు చూడు. దువ్వెనకు బ్లేడ్ పెట్టి కటింగ్ చేస్తున్నారు. ఇది ఒక సెలూన్ షాప్, చక్కగా ఉంది సెలూన్ షాప్. ఇక్కడ చూడండి స్టైల్ ఎంత బాగా చేస్తున్నాడు, చిన్న బ్లేడ్ తో ఒక బ్లేడ్ తో అబ్బాయి కటింగ్ చూడు ఎంత స్టైలిష్ గా ఉందో. పూసలతో కటింగ్ చూడు, చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఫుల్ చూడు స్టైలిష్ గా ఉన్నాడు. ఈ అబ్బాయి చూడు, జుట్టు చూడు. ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ చూడు ఎంత బాగుంది. ఓకే ఎంత స్టైలిష్ గా చేశాడు, షేవింగ్ కటింగ్ అంతా కూడా ఆ బ్లేడ్ తోనే. చాలా నైపుణ్యం ఉండాలి కదా. ఇప్పుడు కలర్ వేసాడు, కలర్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేస్తున్నాడు అంతా కూడా. ఉండేదే కలర్, ఆ కలర్ కి మళ్ళీ ఆ కలర్. అందరు కూడా క్వాంజాల కోసం మొత్తం కూడా చుట్టుముట్టేశారు. క్వాంజా అంటే దానం కోసము ఎంత మందిలో వచ్చేసరికి మొత్తం కూడా చాలా ప్రమాదం. ఎక్కువసేపు ఉన్నా కూడా ఇక్కడ మనుషుల మీద దాడి చేస్తారు, సెల్ ఫోన్లు లాక్కుంటారు, బంగారు అంటే బంగారు లాక్కుంటారు. ఇది చాలా ప్రమాదకరం కూడా. వీళ్ళ పేదరికం వాళ్ళ చేతులు. వీళ్ళందరూ కూడా ఎలా చుట్టుకున్నారు చూడండి. లువాండాకి బాగా చెప్తున్నాయి. ఇండియాకి బయలుదేరుతున్నాడు. ఇక 2 days ఉన్నాను ఇక్కడ. మొత్తం కూడా నేను ఉన్న 2 రోజుల్లో నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడ సమాచారాన్ని వీడియో ద్వారా మీకు చూపించగలిగాను. కానీ ఇక్కడ ఏమైనా తప్పకుండా ఇక్కడ భాష నాకు రాదు కాబట్టి ఇదో నా స్నేహితుడితో అలా బయటికి తిరుగుతూ నా స్నేహితుడి సహకారంతో కొంత సమాచారాన్ని ఇక్కడ పరిస్థితులను మీకు చూపించాలనే ఒక ఆశ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు చూపించగలిగాను. ఓకేనా, ఈ వీడియో చూసి లైక్ చేస్తారని. ఇదే లువాండా, అంగోలా దేశ రాజధాని లువాండా. ఈ
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన దగ్గర ఉన్నంత హైఫైగా అయితే ఏం లేదు. ఏదో మన ఏపీలో పుట్టపర్తి సాయిబాబా ఎయిర్పోర్టు ఇలాంటి ఎయిర్పోర్ట్ల లాగా కనిపిస్తుంది ఇది. అంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. వెళ్తున్నా ఎయిర్పోర్ట్లోకి. ఇక్కడే నా మిత్రుడు నాగరాజు కూడా ఈడే ఉన్నాడు. ఈయన కూడా బాయ్ బాయ్ చెప్తున్నాను. ఈయననే నన్ను తీసుకొచ్చిన ఇక్కడికి. ఈయన కోసం వచ్చిన నా నామదేవుడే. ఓకేనా? నాకు బాయ్ బాయ్ చెప్పేసి మన ఇండియాకి వచ్చి మీతో హాయ్ హాయ్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.